నమస్తే అండి. మిద్దె తోటలో ఈరోజు చుక్కకూర కోస్తున్నాను. నేను చుక్కకూర విత్తనాలు వేసినాక మొదటి హార్వెస్ట్ చుక్కకూర కీమా చేస్తున్నాను ఈరోజు. అందుకని చుక్కకూర కోసుకుంటాకు వచ్చాను. చుక్కకూర కోసుకుందామండి. ఇంకా బీరకాయలు ఉన్నాయి, బీన్స్లు ఉన్నాయి, మందార పూలు ఎన్ని పూసినాయో అసలు భలే హ్యాపీగా ఉంది. ఈరోజు చుక్కకూర కీమా మా ఇంట్లో ఎంత బాగుందో చూడండి. పద్మాంటి మేము వేసిన ఆకుకూరలు మొలవట్లేదు అని అడుగుతున్నారు. విత్తనాలు వేసినాక నీళ్ళు ఎక్కువ చల్లమాకండి. నీళ్ళు ఎక్కువ చల్లితే విత్తనాలు కుళ్ళిపోతాయి. మీ అందరూ నీళ్ళు ఎక్కువ చల్లుతున్నారు, విత్తనాలు కుళ్ళిపోతున్నాయి, మొక్కలు వచ్చినాక పడిపోతున్నాయి అంటున్నారు. మనం మట్టిలో తేమ ఉంటే మీరు నీళ్లు చల్లక్కల్లా. శీతాకాలం 3-4 రోజుల దాకా కూడా నీళ్ళు పోయక్కల్లా. నీళ్లు పోస్తే కుళ్ళిపోతాయి. ప్లస్ రాత్రిపూట కంపల్సరీ మీకు ఆకు ఎక్కడన్నా తింటుంది అంటే నేను తీశాను వీడియో, మీకు పురుగు తింటుంది అని అర్థం, మీకు చూపిస్తాను. ఓకేనా అండి? మీ డౌట్లన్నిటికీ నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తున్నా. ఎంత అందంగా ఉందండి, ఎంత బాగుందండి. లైట్ వెయిట్. ఏమండి, లైట్ వెయిట్. మనం ఎవరికన్నా ఇలా ఇవ్వాలన్నా ఇట్లా తీసుకెళ్ళిపోయి ఇచ్చేయచ్చు. నేను కొంచెం ఎక్కువ కీమా కూర వండుతున్నాను, అందుకని కోసేస్తున్నా. చుక్కకూర కానీ ఏదైనా మనం ఎంత కోస్తే అంత మరలా ఎరువు వేసుకుంటాం. పశువులు ఎరువు వేసుకుంటాం, లేకపోతే ఫిష్ ఎమినో యాసిడ్ మనం చేసుకుంటాం, తెలుసు కదా. నేను మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తున్నాను, చూసుకోండి. కొంచెం చూసుకొని చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. మీకు బోర్ కొడుతుంది, నేను వీడియో తీసినా కూడా మీరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. అందుకని నేను ఇంకా అవన్నీ చూపించట్లేదు మీ అందరికీ. పద్మాంటి చెప్పిందే చెబుతుంది, కోసిందే కోతుంది, ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంకా వ్యవసాయం అనేది ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి. ఆ కొత్త కొత్త పద్ధతులతో చేసుకుంటమే. ఎంత బాగుందంటే నాకు చాలా ఇష్టం ఇట్లా కోసుకుంటాం. పద్మాంటి కీమా అనమాకండి. ఫుడ్ విషయంలో ఎవరిష్టం వాళ్ళది. అందుకే నేను ఎవరిని విమర్శించను. నాకు చుక్కకూర వచ్చినప్పుడు కంపల్సరీ మా తమ్ముడు వాళ్ళు వచ్చారు. రే బాబు, నేను మీకు చుక్కకూర కీమా వండి పెడతాను, ఎంత బాగుంటుందో తెలుసారా. మేము ఇది మా ఇంట్లో చుక్కకూర బండంగానే ఫస్ట్ కీమా వండుకుంటాం. ఎంత హ్యాపీ అండి. ఇట్లా కోసి ఎంతమంది రాస్తున్నారు, పద్మాంటి నువ్వే మాకు ఇన్స్పిరేషను, మేము నీ మాటిని మేము పెంచుకుంటున్నాము, మాకు హ్యాపీగా ఉంది, మాకు చాలా హ్యాపీగా ఉంది పద్మాంటి అని రాస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇట్లా విన్న మొక్కలు ఉంటే తీసేసుకుంటాం, గడ్డిగా అనేది. ఇదిగోండి, ఇది కూడా కోసుకుందాం. నాకు కావాలి కిలోనో తీసుకుంటున్నాము చుక్కకూర మనం కీమా. నీళ్ళు వర్షం పడింది రాత్రి, ఎంత బాగుందో చూడండి. మన ఛానల్లో కూడా ఉంది కీమాను చుక్కకూర. నేను మీకు అటాచ్ చేస్తా. మట్టి ఇది పక్కన పెట్టేస్తాను. శ్రీనివాస్కర్ అది ఇటువంటి సరే. ఇదిగండి, ఇట్లా కోసుకుందాం. పెంచుకునేటప్పుడు నేను పశువులు ఎరువు వేస్తా, నా దగ్గర ఉంది. లేకపోతే కిచెన్ వేస్ట్ కూడా కంపోస్ట్ చేసుకున్నా, అదన్నా గుప్పుడు వేస్తే మరలా పెరుగుతుంది. డిప్పడు ఎంత చాలా రేటు ఉంటుంది తెలుసా. అది వాళ్ళ 200 పైనే ఉంటుంది. వాళ్ళ మా ఇంట్లో మీకు చూపించాలండి. నేను 2 కూరలు వండుతున్నాను, కుదిరితే చూపిస్తా. ఇదిగోండి, ఇంతవరకు అయిపోయింది. ఇది కూడా పక్కన పెట్టేస్తా. నాకు తెలిసి ఇది 200 రూపాయల పైనే ఉంటుంది. అంత చుక్కకూర వచ్చింది, ఎంత బాగా వచ్చిందో, ఎంత హ్యాపీనో. ఈజీగా పెంచుకోవచ్చండి. బాల్కనీలో పెరిగే చుక్కకూర ఇది. శీతాకాలం బ్రహ్మాండంగా పెరుగుతుంది చుక్కకూర. కొత్తిమీర, ఇదిగోండి కొత్తిమీర కోస్తున్నా. కొత్తిమీర ఇంత కోసేస్తున్నా. ఇది నేను మా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. కొత్తిమీర కట్ చేసేసుకుందాం. కూరలకు కొత్తిమీర కావాలి కదా, నాకు రసంలోకి అన్నిటిలోకి కావాలి కొంచెం ఎక్కువ. కొత్తిమీర ఇంతవరకు కట్ చేసేస్తున్నా అంతే.
ఎంత అదృష్టం అండి ఇట్లా కట్ చేసుకుని ఇట్లా కూర వండుకుంటాం. నిజంగా ఇది మన సేంద్రియ విధానంలో మనం పంటలు పండించుకొని తినటం వల్లనే మా డాక్టర్ గారు నన్ను నీ రిపోర్ట్లను చూస్తే మటుకు నీకు ఆపరేషన్ చేయాలి, నీ బాడీని బట్టి చూస్తే నీకు అక్కర్లేదన్నారు. ఆ మాట నాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చిందో ఆలోచించండి. హ్యాపీగా మెట్లు ఎక్కేస్తున్నాను. అమ్మో ఆపరేషన్ అంటే కొంచెం భయపడ్డాను నడుంకి. అసలు నీకు ఆపరేషనే అక్కర్లేదు పద్మ, నువ్వు హ్యాపీగా మెట్లు ఎక్కు అన్నారు. హ్యాపీగా మెట్లు ఎక్కేస్తున్నా. ఇప్పుడు ఇట్లా అడుగున ఉన్నాయి చూసారా, ఇవి ఏం చేస్తానంటే రసంలో వేసేసుకుంటా. అందుకు పైన ఏమో అట్లా కోసుకున్నా. పద్మ అంటే చిగురు వస్తుందా అని అడిగారు. మీ అందరి కోసం నేను ఈసారి ఇట్లా కోస్తున్నా. నేను ఎప్పుడు మొక్కలు తీసేస్తున్నాను కదా, ఈసారి చిగురు వస్తుందేమో చూద్దాం. నాకైతే పెద్దగా రాదు, నెక్స్ట్ టైం ఏమన్నా వస్తుందో మళ్ళీ ఎరువేస్తాను, చూద్దాం. ఇంత వచ్చినాయి. ఒకసారి ఇట్లాగే గార్డెన్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. బీరకాయల కాడికి వెళ్దాం. ఇదిగోండి ఎంత హ్యాపీ అండి. ఒక పక్క కొత్తిమీర, ఒక పక్క చుక్కకూర, మధ్యలో పద్మాంటి, మల్బరీ ఫుల్ చీమలు. ఎట్లాగొచ్చేయండి. అసలు మందార పూలు చూడండి ఎన్ని పూసినాయో, భలే పూసినాయి. అదిగోండి ఇటు ఎల్లో ఇదిగోండి, ఇది ఒక పింకు, ఇది ఒక రెడ్. ఇట్లాగే వచ్చేయండి గబగబా, మీకు బోర్ కొట్టదు. ఇదిగోండి అబ్బా స్వీట్ లెమలు. పద్మాంటి నిమ్మకాయ ఇట్లా తినేస్తున్నావు, నీకేంటి రాశారు నిన్న. ఈ నిమ్మకాయ తొక్కతోనే ఇట్లా తినేయాలి అంతే. ఇది స్వీట్ లైమ్. రండి. ఎల్లో ముద్ద మందారం ఇక్కడ పెట్టుకుందాం. అసలు చేసేది చెప్పే పని లేదు. వీటి కేర్ గురించి చెప్పమన్నారు, చెప్తాను. ఇదిగోండి అబ్బా ఎంత బాగుందో నిమ్మకాయ. నిజంగా మా సీక్రెట్ అయితే ఇదేనండి బాబు, ఎంత హ్యాపీగా ఉండటానికి. ఇదిగోండి రేగ్గాయ. నీళ్ళు తగ్గితే ఇట్లా అవుతుంది, వాటర్ తగ్గితే కాయ ఎండిపోతుంది, మళ్ళీ నీళ్ళు పోసినాక ఇట్లా ఫ్రెష్గా అయిపోతుంది. రండి. కొంచెం బీన్స్ ఉన్నాయి, కోసేసుకుందాం. బీన్స్ కోస్తా, ఎందుకంటే ముదిరిపోతాయి. మాకు సలాడ్ చేసుకుంటాం కదా, సలాడ్లోకి ఒక రోజుకి వచ్చేస్తాయి. రిచ్ ప్రోటీన్ బీన్స్. నాకు బీన్స్ మంచిగా కాస్తాయి, శీతాకాలం మంచిగా కాస్తాయి బీన్స్. చాలా రేటు ఉంటాయి. ఎంత ఉందో బీన్స్ నాకు తెలీదు. ఎంత బాగున్నాయి చూడండి, లేతగా సలాడ్లోకి సూపర్గా ఉంటున్నాయి. పద్మాండి దీంట్లో గొప్ప ఏముంది అనుకోమాకండి. 4 కాయలు కాసినా మనకి ఆనందం వేరు. అది అక్కడ ఉన్నాయి, అక్కడ కూడా కోస్తున్నా. బంతిపూలు కూడా వస్తున్నాయి, బటర్ఫ్లై చూసారా వెళ్ళిపోయింది నేను రాగానే. చాలు ఈ చక్కగా వచ్చినాయి ఇన్ని. ఇదిగోండి ఇక తోటకూర, రేపు తోటకూర కోసుకుందామండి. కరివేపాకు చూసారా ఇట్లా ప్రూన్ చేసేస్తే చిగురు వచ్చేస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా బీరకాయలు చూద్దాం. ఏమండి మీకు వానపాములు చూపిస్తున్నా. ఇదిగోండి దీని కింద చూద్దరు కానీ ఎంత లావుగా ఎట్లా ఉంటాయో. అదిగోండి
చూసారా ఎంత ఎట్ట ఉన్నాయో, ఎట్ట ఉన్నాయి. ఇవన్నీ ఇయ్యానండి, చూడండి. ఇవ్వండి, చూసారా ఎన్ని ఇట్లా మన మిద్దె తోటలో ఇట్లా ఉంటాయి ఫుల్గా. అసలు ఇగోండి ఎట్ట దాక్కుంటున్నాయి చూడండి. అసలు ఫ్రూట్ ఫ్లైస్ మనకి కాయల్ని కొట్టేస్తున్నాయి. నేను ఆల్రెడీ అన్నిట్లోనూ ట్యాబ్లెట్స్కి వెళ్తానికి నా దగ్గర లేక నేను వెనిగరును బొప్పాయి వేసాను. వాళ్ళ యాపిల్ మొక్కలు కూడా తెచ్చేస్తా, అందుకోసం ఇలా సంచులు కట్టేశాను. ఇదిగోండి అసలు ఎన్ని కాస్తున్నాయో. ఇటు రండి, ఇదిగోండి ఇట్లా 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 పెట్టేసా. నీళ్ళు ఇదిగోండి, వర్షం పడింది ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి. ఇట్లా కట్ చేసా. ప్లాస్టిక్ ఇట్లా లేవు, సంచులు కొట్టాలి, నేను కొట్టాలి. ఇదిగోండి కాకరకాయలు ఇట్లా కట్టేసుకున్నాం అన్నీ. ఇటన్నీ బీరకాయలు ఒక 2 రోజులు పోయినా కోద్దాం. ఇగోండి అసలు భలే వచ్చినాయి. ఇగోండి ఇట్లా అన్నీ కట్టే. ములక్కాయ పెరుగుతుంది. ఇదిగోండి ఈ గులాబీ పూలు చూసండి ఇటు ఎన్ని పూసినాయి. ఈ బీన్స్ కూడా అంతే పువ్వులు వచ్చేసినాయి. చూసారుగా, ఈరోజు నేను చుక్కకూర కొత్తిమీర హార్వెస్ట్ చేసుకున్నాను. కీమా చుక్కకూర మన ఛానల్లో ఉంది, నేను అందుకని మీకు చూపించట్లేదు. యువతల పక్కన దోసకాయ మాంసం వేసుకుంటున్నా. నేను గబగబా వంట చేస్తున్నా, లేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఊరికే చూపిస్తున్నా. మన మిద్ది మీద ఆకుకూరలు కోసుకొచ్చుకుని కీమా చూసారుగా. కీమా ప్రాసెస్ అంతా ఉంది, నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను మీకు కావాలంటే. ఇదిగోండి మన మిద్ది మీద కోసిన చుక్కకూర మొత్తం వేసేస్తున్నా. మీరు ఎప్పుడైనా చుక్కకూర వేసి మటన్ వండండి, కీమా అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మన మిద్ది తోటలో చుక్కకూర లేతగా ఉంది, ఎంత బాగుందో చూడండి. కీమా చుక్కకూర. ఇంకా దోసకాయలు కోసుకోవాలి, దోసకాయ మాంసానికి దోసకాయలన్నీ రెడీ చేసి పెట్టుకుంటా. లాస్ట్లో ఫైనల్లో చూపిస్తాను, నేను మీకు కూర మొత్తం చూపిస్తాను, టైం లేదు. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.